మరి దానికి స్పందన లేకుండా మన కార్యకర్తలు కొంతకాలంగా ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. తద్వారా గత ఎన్నికల్లో ఆర్నిశలు కృషి చేసి ఆనాడు ఉన్నటువంటి 19 ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించడానికి రాత్రిపాటు కృషి చేయడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత కూడా 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. వాళ్ళని ఒక వివక్షకు గురి చేసినారు, ఇబ్బందులకు గురి చేసినారు. వాళ్ళందరికీ కష్ట నష్టాలు పెట్టినా ఎంతో సహనంతో, ఓపికతో మరి ఎన్నికల్లో కూడా మరి కొత్త అభ్యర్థిని పారాషూట్ అభ్యర్థులను అక్కడి నుంచి మనకి ఇక్కడ ఎంతో 40% ఓట్లున్న ఈ నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థులు కరువైనట్టు, అభ్యర్థులు లేనట్టు, మరి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఖానాపూర్ నియోజకవర్గంలో అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ కార్యకర్తలు ఎంతో ఓపుతో, నేర్పుతో పార్టీ క్రమశిక్షణ కట్టుబడి వాళ్ళని గెలిపించాలని ప్రయత్నం చేసి ఆర్నిశలు కృషి చేస్తే మరి వాళ్ళ అటువంటి ఎవరైతే సీనియర్లు దాదాపు గత 10-20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎంత అనుభవం ఉండి పార్టీ పదవులు చేసి మండల పార్టీ కానివ్వండి, నియోజకవర్గ పార్టీ కానీ, బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ, ఇతరత్ర జిల్లా పరిషత్ సభ్యులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆ రోజు 90% మారి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఏ ఒక్కరు కూడా క్రమశిక్షణకు తిరగబడి పనిచేయలేదు నేటిగా కూడా. అటువంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో న్యాయం జరుగుతుందనే ఆలోచన కనబడతలేదు. సమస్యల మీద కానీ, ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు అనేది కానీ వాళ్ళ అవగాహన లేకపోవడం మూలాన అవగాహన రాహిత్యంతో ఇవాళ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఒక కోఆర్డినేషన్ చేసుకోగా, అందరితో సమీక్ష చేసుకోగా, అభ్యర్థి గెలుపుకు కృషి చేయకుండా వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కూడా మరి అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యాన్ని కూడా అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకుపోవడం, వాళ్ళకి వత్తాసు పలకడం మరి పార్టీకి మరి ఇది మంచిది కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు, నాతో నమ్ముకున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఇది మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా బాధాకరమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. తద్వారా మేము తొందరలోనే ఏ పార్టీలో చేరాలనే ఆలోచనలో లేము. అదని మేము రాజకీయాలకు దూరంగా ఉండాం. ఇండిపెండెంట్గానైనా ఇక్కడ ప్రజా సమస్యల మీద, ప్రజా గొంతుకగా, ఈ ప్రాంత నియోజకవర్గ సమస్యల మీద, జిల్లా సమస్యల మీద ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఈ మధ్యన 5 సంవత్సరాలు లేనోళ్ళు, పార్టీ లేనోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇలా పద్ధతులు లేకుండా మాకు కాదు కార్యకర్తలకు నష్టం జరిగితే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం